హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్గా చేసుకునే టేస్టీ రవ్వ లడ్డుని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ స్టైల్లో చేసినట్లయితే రవ్వ లడ్డు గట్టిగా రాకుండా చాలా సాఫ్ట్గా, జ్యూసీగా, పర్ఫెక్ట్గా వస్తుందండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా ఈ రెసిపీ అద్భుతంగా కుదురుతుంది. నేను చెప్పే విధానంతో రవ్వ లడ్డు చేసినట్లయితే 15 రోజుల వరకు నిలువ ఉంటాయండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. రవ్వ లడ్డు చేసుకోవడానికి ఒకే కప్పుని కొలత కోసం వాడాలండి. నేను ఇక్కడ 1 కప్పు చక్కెరని తీసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. చక్కెరని మిక్సీ పట్టుకునేటప్పుడు పూర్తిగా పొడి పొడిగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా ఇలా దంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు ఎండు కొబ్బరిని 7 నుంచి 8 యాలకులను వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ రెండు సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందంగా వెడల్పుగా ఉండే కళాయిని తీసుకోవాలి. దీంట్లోకి 2 స్పూన్ల నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేడెక్కి కరిగిన తర్వాత దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. మీ ఇష్టం అండి, ఏ డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అని బాగా వేగిన తర్వాత కడాయిలో నెయ్యిని అలాగే ఉంచేసి డ్రై ఫ్రూట్స్ని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని వేయించుకున్నాం కదా, ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే నెయ్యిలోకి 1 కప్పు రవ్వని తీసుకోవాలి. 1 కప్పు షుగర్కి 1 కప్పు రవ్వ అనేది కరెక్ట్ కొలతండి. ఈ రవ్వని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. మనం ఇక్కడ బొంబాయి రవ్వని యూజ్ చేస్తున్నామండి. బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. ఈ రవ్వ ఎక్కువ కలర్ మారకుండా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకుంటూ మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా రవ్వ మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా మిక్సీ కొట్టి పెట్టుకున్నాం కదా, ఈ కొబ్బరి పొడిని వేసి వేయించుకోవాలి. రవ్వ లడ్డులోకి ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరిని కూడా వాడుకోవచ్చండి. పచ్చి కొబ్బరి వేసుకున్నా సరే పచ్చిదనం పోయి కొబ్బరి బాగా వేగేంత వరకు నిదానంగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా రవ్వని కొబ్బరిని బాగా వేయించుకోవడం వల్ల మనకు రవ్వ లడ్డు అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంటుందండి. కొబ్బరి రవ్వ రెండు బాగా వేగి ఇలా మంచి రంగులోకి వచ్చిన తర్వాత 1/2 కప్పు పాలను తీసుకొని కొంచెం కొంచెంగా రవ్వలోకి వేసుకుంటూ కలుపుకోవాలి. పాలను మొత్తం ఒకేసారి వేయకూడదండి. అలా ఒకేసారి వేస్తే మనకు రవ్వ అనేది ఉంట కడుతుంది. కాబట్టి కొంచెం కొంచెంగా పాలను వేసుకుంటూ నిదానంగా రవ్వని కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలండి. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు స్టవ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి. హై ఫ్లేమ్లో అనేది పెట్టకూడదండి, రవ్వ అనేది మాడిపోతుంది. ఇలా పాలని కొంచెం కొంచెంగా మొత్తం వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నిదానంగా వేయించుకుంటూ ఉండాలి. పాలు మొత్తం రవ్వకి బాగా పట్టి రవ్వ మనకి పూర్తిగా పొడి పొడిలాడాలండి. అంతవరకు నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూపిస్తున్న విధంగా రవ్వ ఇలా పొడి పొడిగా చక్కగా వేగిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి. 1 స్పూన్ నెయ్యిని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ రవ్వని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈ ప్లేట్లోకి రవ్వ చల్లారక ముందే ఇలా వేడిగా ఉన్నప్పుడే దీంట్లోకి మనం ముందుగా మిక్సీ కొట్టి పెట్టుకున్న చక్కెర పొడిని కూడా వేసుకోవాలి. చక్కెర పొడితో పాటు మనం డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా రవ్వ వేడిగా ఉన్నప్పుడే దీంట్లోకి చక్కెరని, డ్రై ఫ్రూట్స్ని చక్కగా కలిపేసుకోవాలండి. ఇలా రవ్వ గోరువెచ్చగా ఉన్నప్పుడే చక్కెరను వేసేసి కలుపుకున్నట్లయితే చక్కెర పొడి బాగా కరిగిపోయి రవ్వలోకి బాగా కలిసిపోతుందండి. మనకి లడ్డులు కూడా చాలా చక్కగా వస్తాయి. చక్కెర మొత్తాన్ని దీంట్లోకి ఒక 2 నుంచి 5 నిమిషాలు బాగా కలిపేసుకోవాలి. ఈ టైంలో మీకు రవ్వ ఏమన్నా కొంచెం పొడిగా అనిపిస్తే కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇలా రవ్వను మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు లడ్డూలు చుట్టుకోవాలి. లడ్డూలు చుట్టుకోవడానికి చేతికి నెయ్యి రాసుకోవాల్సిన అవసరం లేదండి. మనకి రవ్వలో ఉండే నెయ్యి సరిపోతుంది. కొంచెం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటూ రవ్వ లడ్డూల్ని చుట్టుకోవాలి. లడ్డు కూడా మనకు చాలా చక్కగా కుదురుతుందండి. పైపక్క గట్టిగా ఉండి పొడిబారిపోయినట్టుగా రాకుండా చాలా సాఫ్ట్గా, చాలా జ్యూసీగా ఉంటాయి. ఈ విధంగా రవ్వ లడ్డు చేసినట్లయితే మనకి 15 రోజుల వరకు నిలువ ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తక్కువ టైంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.